కృష్ణా పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యి ఏదైతే రెండు నదులు కలిసినటువంటి ప్రాంతం ఉందో కృష్ణా గోదావరి నదులు కలిసినటువంటి ప్రాంతం పవిత్ర సంఘం వద్ద ఈరోజు శోభాయాత్రతో పుష్కరాలు ప్రారంభమయ్యి మనం చూస్తూ ఉన్నాము. ఈ పవిత్ర సంఘం వద్ద ఏర్పాటు చేసినటువంటి అత్యంత వైభవంగా ఏర్పాటు చేసినటువంటి సెట్టింగ్ ఇక్కడ పవిత్ర ఏదైతే 12 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి కృష్ణా నదికి పవిత్ర హారతులు ఇస్తారో ఈ హారతులు 9 రకాల హారతులు నవహారతులు ఇస్తూ ఉంటారు. ఈ నవహారతులు ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అనేక మంది ప్రముఖులంతా ఈ యొక్క హారతిని తిలకించిన పరిస్థితి ఉంది. ఈ యొక్క సెట్టింగ్ మొత్తాన్ని కూడా సినీ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో సెట్టింగ్ ఏర్పాటు చేయటం, ప్రతిరోజు కూడా ఈ 12 రోజులు పుష్కరాలు జరిగిన సమయంలో 12 రోజులు సాయంత్రం పూట ఈ హారతి ఇవ్వడం జరుగుతూ ఉంది. సార్ చెప్పండి, ఏదైతే ఒక పవిత్ర కార్యక్రమం 12 ఏళ్ళకు ఒకసారి జరుగుతున్నటువంటి కృష్ణానది పుష్కరాలు ఎలా జరుగుతున్నాయి? చాలా అత్యద్భుతంగా జరుగుతుంది. నభూతో నభవిష్యత్ అన్నట్టు ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. ఏర్పాట్లన్నీ కూడా గత కొన్ని నెలల నుంచి కూడా చాలా కష్టపడి ముఖ్యమంత్రి గారు ఆయన మరి ఒక ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ అట్లాగే రోజువారీగా మానిటరింగ్ కానీ అట్లాగే అధికారుల కృషి నిజంగా అభినందనీయం. గత 2 నెలల నుంచి కూడా నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. అధికారులందరూ నిద్రాహారాలు మాని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి అందరూ కూడా ప్లానింగ్ చేసుకుంటున్నారు, అట్లాగే కష్టపడుతూ ఉన్నారు. అట్లాగే మెటిక్యులస్ ప్లానింగ్ ఒకటి దీంట్లో మొత్తంగా కూడా దీన్ని వెనక ఒక మెటిక్యులస్ ప్లానింగ్ జరిగినటువంటి పరిస్థితి. ఈ ఈవెంట్ కూడా ఒక ఫ్యాబులస్ ఈవెంట్గా జరగడానికి చాలా మైక్రో ప్లానింగ్ కూడా జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు చూస్తే కృష్ణా బ్యారేజ్ నుంచి ఇక్కడ పవిత్ర సంఘం వరకు 15 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ ఒకటి డెవలప్ చేసాం. దాంట్లో రేపు పుష్కరాలనే కాకుండా రేపు మరి ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా ఇది పనికొచ్చేటట్టు ఒక టూరిజం డెస్టినేషన్గా ఇది చేసేవారు కూడా దీన్ని ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. అట్లాగే ప్రతి ఇది కూడా మొత్తం ఎక్కడ లక్షల మంది భక్తులు వచ్చినా అకామిడేట్ చేసేటట్లు, అట్లాగే భోజన సదుపాయాలు కూడా 10 లక్షల మందికి రోజు ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ట్రాన్స్పోర్టేషన్ కూడా విజయవాడ సిటీలో దాదాపు 700 ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సులు పెట్టి పుష్కర్ నగర్ నుంచి మరి వివిధ ఘాట్లకు కూడా అన్నింటినీ ఎక్కడ ట్రాఫిక్ టెక్నాలజీ వాడి ఎక్కడెక్కడ తక్కువ ట్రాఫిక్ ఉంది, ఎక్కడ ఎక్కువ జనాభా ఉన్నారు, ఎక్కడ ఘాట్లు ఖాళీ ఉన్నాయి దాని మీద మరి ఒక ప్లానింగ్తో ఎక్కడికక్కడ ఘాట్ మేనేజ్మెంటు మ్యాన్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం కృష్ణా పుష్కరాల్లో ఒక సంకల్పం చేయబోతున్నారు. అది ఏదైతే నదులు రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం చేసే రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలని, అది కూడా సాధ్యం చేసి చూపించే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ భారతదేశంలో చేయాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారు. అది ఆల్రెడీ పట్టిసీమతో కానీ ఇతర కార్యక్రమాలతో కానీ అమరావతి రాజధాని నిర్మాణంతో కానీ మనకు ప్రూవ్ అయినటువంటి పరిస్థితి. ఈ రోజున మనకి రాష్ట్రం అంతా కూడా ఒక కరువు అనేది ఉండకూడదు, కరువుని మీద మనం యుద్ధం ప్రకటిద్దాం, కరువుని మనం జయిద్దాం అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని మరి ముఖ్యమంత్రి గారు ఈ పుష్కరాల సందర్భంగా ఒక సంకల్పం చేయబోతున్నారు, మహాసంకల్పం చేయబోతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ పుష్కరం ఇవాళ నుంచి మొదలయ్యి 12 రోజులు కూడా ఈ సంకల్పం జరుగుతుంది. ఈ పరిస్థితి ఏదైతే ఒక సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని నెరవేర్చి చూపించారు, 2 నదులు అనుసంధానం చేసి, అలాగే ఇప్పుడు చేసే సంకల్పం ద్వారా కూడా రాష్ట్రంలో నదులన్నీ సంకల్పం చేస్తామని చెప్పి పవిత్ర కృష్ణా పుష్కరాల్లో ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం సంకల్పం చేసింది, ఖచ్చితంగా నెరవేర్చామని ఎంపీ నాని గారు చెప్తున్నారు. అలాగే ఈ యొక్క పుష్కరాల్లో పవిత్ర హారతులు ఏదైతే చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఆ పవిత్ర హారతులను నిర్మించడంలో ఎంతో దిట్టైనటువంటి స్థానాచార్యులు శివప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, చూస్తూ ఉన్నాము బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ యొక్క హారతి ఏర్పాట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని రకాల హారతులు ఇస్తున్నారు? ఈ యొక్క హారతుల యొక్క విశిష్టత ఏంటి, ప్రతిష్ట? జై దుర్గాజై నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆదిమధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాతకు కృష్ణా నది అమ్మవారి యొక్క ఇంద్రకీలాద్రి అంచున పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నది. అటువంటి ఈ పవిత్రమైనటువంటి కృష్ణవేణి నదీమాతకు గురుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు ఈ పుష్కర కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ కృష్ణవేణి నదీమాతకు ఇచ్చేటటువంటి హారతుల్లో ఓంకార హారతి, పార్వతీ పరమేశ్వర ఐక్య స్వరూపము ఓంకారం. అటువంటి ఓంకార హారతితో మనం హారతులు ప్రారంభం చేస్తున్నారు. దాంతోపాటుగా ఈశ్వర యజ్ఞోపవేత ఈశ్వరి కంఠాభరణమైనటువంటి నాగహారతి, తర్వాత పంచరుద్ర స్వరూపమైనటువంటి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయాలైనటువంటి పంచముఖాలతో ఉన్నటువంటి పంచహారతి, అమ్మవారికి కుడికన్ను సూర్యుడు అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగొందేటటువంటి ఆ సూర్యప్రభలతో వెలిగేటటువంటి సూర్యహారతి,
ఎడమ కన్ను చంద్రహారతి. ఇటువంటి చంద్రహారతి అమ్మవారు అరివీర భయంకరమైనటువంటి అసుర సంహారమంతా కూడాను చేసినటువంటిది సింహవాహనం మీద అమ్మవారు వచ్చింది. అందువల్ల సింహహారతి. నందీశ్వర హారతి ఈశ్వరుడి యొక్క ప్రథమ గణాల్లో మొట్టమొదటిది నంది భృంగి. అటువంటి నందీశ్వర యొక్క హారతి. ఇవే కాకుండా కుంభహారతి, సర్వపూర్ణ ఫలాన్ని ఇచ్చేటటువంటిది కుంభము. అటువంటి కుంభహారతి. దాంతోపాటుగా 27 నక్షత్రాలకు ప్రతీకగా మానవ సృష్టికి మానవ యొక్క మనస్సులకు ప్రతీకగా ఉండేటటువంటి యొక్క నక్షత్ర హారతి. 9 హారతులుగా అమ్మవారికి నవశక్తి స్వరూపంగా మనం ఈ కృష్ణవేణి మాతని ఆరాధించడం జరుగుతున్నది. అది హారతులకు సంబంధించి మనకు చెప్పారు, శివప్రసాద్ గారు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ యొక్క హారతుల యొక్క విశిష్టత ఇంతటి పవిత్రటువంటి కలిగినటువంటి హారతులు వల్లే చాలా విశిష్టత చేకూరుతుంది. అందుకోసమే ఈ యొక్క కృష్ణ పవిత్ర హారతులు నిరసన ఈ సెట్టింగ్ అంతా కూడా డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ గారు ఈ హారతి సెట్టింగ్ అంతా చేశారు. దాదాపు చాలా రోజుల నుంచి కష్టపడి ఈ యొక్క హారతి సెట్టింగ్ చేశారు. బోయపాటి శ్రీనివాస్ గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఎలా చేశారు ఏర్పాట్లు మొత్తం? ఏం సార్, మీరు చూస్తున్నారు కదా సార్. చెప్పండి, అంటే ఎవరికి రాని ఒక ఇది అవకాశం మీకు వచ్చింది, ఎలా భావిస్తారు? దేవుడి దయండి. అంతే, ఇంతకుముందు గోదావరిలో చేసినప్పుడు కాస్త మంచిగా చేసుకున్నాం సార్. సో అది చూసి ఇది కూడా చేస్తే బెటర్ అని చెప్పి అవకాశం ఇచ్చారు, అంతే సార్. అది ఈ పరిస్థితి బోయపాటి శ్రీనివాస్ డైరెక్టర్ గారు చెప్తా ఉన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో చేశాను, ఆ అనుభవం వల్ల బాగా ఉంది కాబట్టి మరలా ఈ అవకాశం ఇచ్చారని చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే ఒక పవిత్ర కార్యక్రమం 12 సంవత్సరాలకి వచ్చేటువంటి కృష్ణానది పుష్కరాలకు బ్రహ్మాండంగా పవిత్ర హారతిని అయితే నది సంగమం ఏదైతే పవిత్ర సంగమం ఉందో పవిత్ర సంగమంలో పవిత్ర హారతులు అత్యంత వైభవంగా ఈ యొక్క కృష్ణ పుష్కరాలు హారతుల ద్వారా ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు కూడా 12 రోజులు ఈ పుష్కర హారతులు నిర్వహిస్తారని చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్న కనులు విందుగా ఈ యొక్క శోభాయాత్రతో ఈ పవిత్ర హారతి ప్రారంభమైంది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో ముక్కంటి, ఏసీటీ న్యూస్, పవిత్ర సంఘం నుంచి.